హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ముద్దలా తయారు చేయాలి. ఇలా ముద్దలా తయారైన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్లా తయారు చేయాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి దీంట్లో సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. ఇలా కాసేపు ఉంచిన తర్వాత కర్రీ ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు చపాతీ పిండిలా చేసి బుక్ హోల్ చేసి ఇలా షీట్లా తయారు చేయాలి. ఇలా ఎగ్ పఫ్కి షీట్ రెడీ చేసుకున్నాం. దీనిలో కర్రీ పెట్టి దాని మీద ఎగ్ పెట్టి చుట్టూరు వాటర్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత వాటిని హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేసుకుంటే ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల హోల్డ్ చేసింది ఊడిపోకుండా ఉంటాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో సాల్ట్ వేసి దాని మీద స్టాండ్ పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసి ఆ ఎగ్ బీట్ని ఎగ్ పఫ్ల మీద అన్నిటి మీద అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఎగ్ పఫ్ రెడీ అయిన తర్వాత కలర్గా బ్రౌన్గా బాగా కనిపిస్తుంది. ఇలా అన్నిటికీ బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ రాసి ఎగ్ పఫ్ని దాని మీద పెట్టి స్టాండ్ మీద పెట్టి మూత పెట్టాలి. మంట మీడియం సైజులో పెట్టి 1 అవర్ తర్వాత ఓపెన్ చేయాలి. ఎగ్ పఫ్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ రెడీ.